చూస్తున్నాం. విజయోత్సవాలు అంటున్నారు. విజయోత్సవాల పేరిట ఊళ్ళకు రథాలను పంపిస్తా ఉన్నారు. రథాలను తిరిగి వెనకకు పంపిస్తున్నారు. పొట్టు తిట్టుకుంటా పంపిస్తా ఉన్నారు. నిజంగా బూతులు చెప్పరాదు. నిజంగా ఏ సీఎం అయినా ఇన్ని బూతులు పడితే ఇప్పటికి దిగిపోయేటోళ్ళేమో అనిపిస్తది. కానీ అన్ని బూతులు వింటున్నాం. ఎందుకంటే ఆయనకు అదే విధానంలో సమాధానం చెప్తా ఆయన మాట్లాడే భాషనే అది. ఆయననే భూత పురాణం చాక్లెట్లు గోళీలు మెడలు వేసుకుంటాం పేగులు. విజయోత్సవాల పైన మీ అభిప్రాయం ఏంటి? విజయోత్సవాలు అది జస్ట్ డబ్బా కట్టుకోవడానికి అక్క. ఆ విజయోత్సవాలు వాళ్ళ కోసం. వాళ్ళు ఇప్పుడు మరి ఈ 11-12 నెలలలో ఏదైతే సంచులు మూటలు సర్దుకున్నారో వాటన్నిటికీ విజయోత్సవాలు. అంటే వాళ్ళు ఎదిగిళ్ళు అని చెప్పుకోవడానికి విజయోత్సవాలు. గాని మన తెలంగాణ బిడ్డలని ఎదిగే విధంగా చేసిళ్ళు అనడానికి కాదు ఆ విజయోత్సవాలు. నేడు ఏ స్కీమ్ అయినా కూడా మొత్తం స్కామ్ లెక్కనే. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్. మరి అట్లాంటి స్కామ్గ్రెస్ అది. సో ఈ కాంగ్రెస్ అనడం బదులు దాన్ని స్కామ్గ్రెస్ అనడం ముద్దు పేరు నిలబెట్టుకుంటుందంటారా? ప్రతి దానికి మూసి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా లూటిఫికేషన్. ఎక్కడ చూసినా కూడా లూటిఫికేషన్ కోసమే 1,50,000 కోట్ల రూపాయలు దానికి పెడతామని అంటున్నారు. ప్రతిది కూడా విదేశాలకి పోయి ఏ డీల్ చేసుకున్నా కూడా వాళ్ళ అన్నకో అల్లుడికో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వాళ్ళ బినామీలకే అనేటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతోటి. వాళ్ళు ఎంత తెలివి తక్కువ అంటే ప్రతి ఒక్కటి మళ్ళీ ఆధారాలతోటి మన వాళ్ళు దొరకబడతారు. ప్రతి ఒక్క కనీసం దాంట్లోనన్నా తెలివి ఉన్నదా అంటే దాంట్లో కూడా తెలివి లేదు వాళ్ళకి. అంటే వీళ్ళు అలా కంప్లీట్ గా మనం తెలివి లేని వాళ్ళకి రాజ్యం ఇచ్చినాం. సర్కస్ పనులు చేసేటోళ్ళకి రాజ్యం ఇచ్చినాం. అట్లాంటి వాళ్ళకి రాజ్యం ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గట్లనే ఆడుతుంది. తెలంగాణ ఎటుపోతుందో అనే భయం ప్రతి ఒక్కరికి ఉంది. నేడు వాళ్ళు ఏ స్కీమ్ పెట్టినా ఇప్పుడు ప్రజాపాలన అని అన్నారు, దరఖాస్తులు తీసుకున్నారు. 6 గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకున్నారు. అసలు ఆ దరఖాస్తులు ఎక్కడికి పోయినాయి? ఫస్ట్ థింగ్. సెకండ్, మొన్న బీసీ జనాల కులగణన అనేది బయట పడాలి అని చెప్పేసి మొత్తం స్టేట్ మొత్తం కూడా కులగణన స్టార్ట్ చేసిళ్ళు. ఆ కులగణన ఎవరితోటి చేయిస్తున్నారు? చిన్న చిన్న పిల్లలు పంపించి, ప్రైవేట్ వ్యక్తులను పంపించి చేయిస్తున్నారు. అసలు ఆ పేపర్లు ఏడిగిపోతున్నాయి. అంటే వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాల పైన కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటే భయం అవుతుంది. అది ఎవరి చేతుల్లోకి పోతుంది అని చెప్పేసి. అయినా కూడా ఇయ్యక తప్పుతలేదు. మళ్ళీ ఇవ్వకపోతే ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు, నా రేషన్ కార్డు పోతుందేమో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, నా పెన్షన్ పోతుందేమో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా నమ్మకాన్ని మాత్రం కల్పిస్తలేదు. ప్రభుత్వం అంటే ఒక భరోసా ఉండాలి. ఎస్, ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని అంటే నాకు రేపు పెన్షన్ వస్తుంది, నాకు రేషన్ కార్డు వస్తుంది, మా బిడ్డలకి స్కూటీలు వస్తాయి, ఇవన్నీ అని ఆలోచించాలే గాని నేడు ఆ విధంగా భరోసా ప్రభుత్వం రావట్లే. అమ్మో ఇయ్యకపోతే నాది ఊడిపోతుందేమో, నా రేషన్ కార్డు పోతుందేమో అనే భయం వస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం భయభ్రాంతులకి గురి చేసే ప్రభుత్వం. మరి ఆ విధంగానే నడుచుకుంటున్నారు. ఏం చెప్తారు ఫైనల్ గా కాంగ్రెస్ పాలన విధానం, వాళ్ళ పాలన విధానం ఎట్లా మార్చుకుంటే మంచిగుంటే సలహా ఏం చెప్తారు? వాళ్ళకి శాతం అయితే లేదక్క. వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళకి అసలు వాళ్ళకి శాతం అయితే లేదు. ఒక విద్యా మంత్రిని పెట్టడానికి కూడా వాళ్ళకి శాతం అయితే లేదు. హోమ్ మినిస్టర్ని పెట్టడానికి శాతం అయితే లేదు. ఈ శాతగాని వాళ్ళకి ఇంకెన్ని రోజులు ఉంటది పాలన? కేబినెట్ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండని రాస్తే అట్లా రాయకుండా చెప్తుండు మీడియా మిత్రులకు. అంటే విస్తరణ చేసే అవకాశాలు ఇప్పట్లో లేవని అర్థం. అంటే మన తెలంగాణలో కూడా నియోజకవర్గాలని పెంచాలి. అది ఎప్పుడు పెంచుతారు? చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడుకునే ముచ్చట్లు. మహిళా బిల్లు ఉంది, మరి అది ఏ విధంగా అమలు చేస్తారు? ఎందుకంటే మహిళలు బయటకి రావాలి. అమలు చేస్తలేరు. మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేయనప్పుడు ఇంకా ఇవన్నీ ఏం చూసుకుంటారు వాళ్ళు? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? ఏం సురక్షితంగా ఉంచుతారు? ఇప్పుడు బస్సు పెట్టిళ్ళు, ఫ్రీ బస్ అని పెట్టిళ్ళు, అర్ధరాత్రిళ్ళు మహిళలు తిరుగుతాళ్ళు. మరి మహిళలకి సురక్ష, అసలు షీ టీమ్స్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? మహిళలకి రాత్రి భద్రత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అది ఏం చేస్తారు? ఫ్రీ బస్ అని చెప్పేసి బస్సులలో సగం బస్సులు వెళ్ళనీయకుండా చేస్తారు. అది చేస్తున్నారు కానీ ఆ విధంగా తయారవుతుంది. కానీ సురక్ష గురించి మాత్రం ఎవరు ఆలోచించలేరు. అదే చేయనప్పుడు ఇది ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు? మొత్తం అసమర్థత పాలన కనిపిస్తుంది మనకి. కానీ ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సహజంగా 5 సంవత్సరాలు ఉంటది. ఈ ప్రభుత్వం మాత్రం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అది
చిన్న పిల్లాడి దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా గదే, రేపో మాపో పోతుందేమో ఈ ప్రభుత్వం, వాళ్ళకి ఏం చేత కావట్లేదు. అట్లా అంటే బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది మా ప్రభుత్వాన్ని కూల్చడానికి అంటాడు కదా రేవంత్ రెడ్డి. ప్లాన్ చేస్తే కూలిపోయేదా అక్క? ప్లాన్ చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా? ప్రభుత్వం కూలిపోయిందని అంటే దాని అసమర్థత వల్లనే, వాళ్ళ చేతగానితనం వల్లనే, వాళ్ళు చేసేటటువంటి కరప్షన్ల వల్లనే అది కూలిపోతుంది. కానీ ఒకళ్ళు పట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా మరి 2001 నుంచి ఆ ఉద్యమాలు చేసుకుంటే 2014లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి టిఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఉంది కదా, అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు ఎందుకు కూలిపోలే మరి అప్పుడు? కాబట్టి ఇది ఒక పార్టీ తలుచుకోవడం వల్ల కాదు, ప్రజల మొత్తంలో కూడా వ్యతిరేకత వస్తేనే ఆ విధంగా కూలిపోతాయి. మరి నేడు నేను కోరుకునేది ఒకటే అక్క, ఎవరెవరైతే ఓటేసిల్లో కాంగ్రెస్కి, ఆ ఓటుని మీరు ఆ పనులు, మీకు కాంగ్రెస్ తిరిగి మళ్ళీ ఆ పనులు చేస్తుందనే నమ్మకంతో ఓటేసిళ్ళు. మరి నేడు అదే కాంగ్రెస్ పార్టీ ఆ పనులు చేయనప్పుడు, ఆ పనులు చేయకపోవడమే కాగా మన బిడ్డల భవిష్యత్తు ఖరాబ్ చేస్తుంది, మన బిడ్డల బ్రతుకులకి ఫుల్ స్టాప్ పెడుతుంది, మన బిడ్డలనే చనిపోయే విధంగా చేస్తుంది అని అన్నప్పుడు, మన బిడ్డలని హత్య చేస్తుంది అని అన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని మనం ప్రశ్నించాలా వద్దా? బరాబర్ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఏ చేత్తోటైతే మనం ఓటేసినామో ఆ ఓటు మన వల్లనే ఆ బిడ్డ చచ్చిపోయినట్టు, మనమే ఆ బిడ్డని హత్య చేసినట్టు అవుతాం. మరి నిన్న జరిగిన శైలజ హత్యకి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని మనం ప్రతి ఒక్కరం కూడా, ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందే. లేకపోతే శైలజ మరణానికి మనం కూడా కారకులం అవుతాం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేడు మీ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను. జై తెలంగాణ.